చెప్పారు మన మిత్రులు శ్రీనివాస్ గారు ఇక్కడ పనిచేస్తారండి. కేరళ యూపీఎస్లో పనిచేస్తారు. ఆ చందా అడుగుదామంటే వెంటనే ఫోన్ చేసి అడిగాము, స్పందించారు. మరి ఎటువంటి అరమరికలు లేకుండా వెంటనే స్పందించారు. అట్లా నేనున్న 2 సంవత్సరాలు కూడా వారి సహకారం అందేది. అలాగే మేము రిటైర్ అయినా కూడా ఎప్పుడు కూడా మంచిగా స్నేహంగా ఎలా కనపడ్డా సరే చక్కగా పలకరింపులు ఉండేవి. మేము ఏ యూనియన్లో ఉన్నా సరే వారి సహకారం ఉండేది. జనరల్ ఫండ్ రూపంలో కానీ మ్యాగజైన్ రూపంలో కానీ వారి సహకారం మాకు అన్ని సంవత్సరాలు కూడా పనిచేసింది. అలాగే సహాయానికి మారిపోయారు శ్రీనివాస్ గారు. ఎవరికి అడిగినా సరే కాదనేటువంటి మనిషి కాదు, సహాయం చేస్తాడు ఆయన చేతనైనంత వరకు. దాంట్లో ఆలోచన లేదు. మరి వారి మామగారు కూడా మేము పుల్లయ్యపంజ రోడ్లో ఉన్నప్పుడు మా ఇంటి అక్కనే ఉండేవారు నాగేశ్వర గారు, కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తూ. అట్లా ఆ విధంగా కూడా వారికి మాకు కుటుంబ పరిచయాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అతను వారు కూడా నాగేశ్వర గారు నాగేశ్వర ఫ్యామిలీ కూడా మొన్న అదే ఆ రోజు చనిపోయిన రోజు రావడానికి నేను 3 ఫోన్ చేసి చెప్పిన, బాలాజీ సార్కి, చారీ గారికి, ఇంకొక 3 చెప్పిన. ఒకరు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత సార్ తీసుకెళ్తున్నా సార్ అని అనుకోకుండా అదే బజార్కి వచ్చేసరికి ఇప్పుడే వెళ్ళిపోయారండి, సగం తీసుకెళ్ళా సార్ అన్నారు. సారీ కానీ అనుకున్నా. వెంటనే ఏం చేయాలని ఆలోచించి నేను కూడా ఖాళీ లేదు పరిస్థితి. దసరా ఉత్సవాల్లో ఫుల్ బిజీగా ఉండి తిరగలేకపోయినా 3 రోజుల క్రితం వచ్చి శ్రీనివాస్ గారి అత్తగారిని కలవడం జరిగింది. వారిని కూడా కలిసి మాట్లాడి ఒక అర్ధగంట సేపు కూర్చొని వెళ్ళడం జరిగింది. వారి సేవలు ఎప్పుడూ కూడా నిరంతరం అందరికీ సహాయ సహకారం అందించారు. దాంట్లో ఎటువంటి లోటు లేదు. సంఘానికి ఇంకా ఎక్కువ కృషి చేశారు. అలాగే మరి యూటీఎఫ్ వారు మండల శాఖ అంటే రాష్ట్ర శాఖ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఈరోజు పరిస్థితుల్లో ఎట్లుందంటే పెన్షన్ తప్ప ఏ డబ్బులు రావట్లేదు. ఎన్ని నెలలైనా సరే సంవత్సరాలు కూడా వేస్తున్నాయి రావట్లేదు. ఆ పరిస్థితుల్లో 6 లక్షల రూపాయలు రావడం అంటే చాలా గ్రేట్. మరి కుటుంబానికి కొంతకాలం ఆదుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమం టీఎస్ యూటీఎఫ్ వారు చేపట్టిన కార్యక్రమం. మిగతా ఏ సంఘాలు కూడా అటువంటి కార్యక్రమం చేపట్టలేదు. చాలా మంచిది ఇటువంటిది చేపట్టడం. ఈ పరిస్థితుల్లో రిటైర్మెంట్ వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఫండ్స్ అనేవి డబ్బులు వారి పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇప్పుడు పోయో తెలియదు. ఆ పరిస్థితుల్లో 6,000 లక్షల రూపాయలు అనేది చాలా ఉపయోగకరంగా ఉన్న కుటుంబానికి. రేపు మేడం గారు రిటైర్ ఉద్యోగ సంఘాలు చేరవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా మా వంతుగా నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నాను కల్లూరు మండలానికి. వారికి ఎటువంటి సహాయం కావాలన్నా నేను మా సంఘం అన్ని వేళ సహకారం అందిస్తుందని చెప్పేసి నేను వారికి హామీ ఇస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, శ్రీనివాస్ గారి సేవలు వారి కుటుంబ సభ్యులు కొనసాగించాలని, ఎన్ని అవకాశాలు ఉన్నా సరే ఎట్లా ఉన్నా సరే సహకరించాలని వారికి మనోధైర్యాన్ని కలిగిస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుతూ